ఓకే. రీసెంట్‌లీ నిఫ్టీ ఐటీ బూమింగ్ అనేసి చూస్తున్నాం కరెక్టే. అండ్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ పర్ఫార్మింగ్ వెల్ 52 వీక్ హైని మనకి క్లియర్‌గా క్రాస్ చేసినట్టు మనమైతే చూడగలుగుతున్నాము. బట్ బిఫోర్ దాట్ ఇది వాచ్ లిస్ట్‌లో నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. అండ్ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. నేను మానిటరింగ్ చేసుకోవాలి. వాచ్ లిస్ట్‌లో పెట్టి మనము రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో వాట్ హ్యాపెండ్ అంటే నిఫ్టీ ఐటీని వాచ్ లిస్ట్‌లో పెట్టినప్పుడు ఇట్స్ ఎ క్లియర్ కన్సాలిడేషన్ ఫేజ్‌ని కంప్లీట్ చేసుకుంది. 2021 స్టార్టింగ్ జాన్ నుండి కూడా కంప్లీట్లీ ఒక రేంజ్‌లో కన్సాలిడేషన్ అయింది. అండ్ ఇట్స్ ఎ 52 వీక్ హై కూడా. ఇట్స్ ఎన్ ఆల్ టైమ్ హై. ఈ హైని క్రాస్ చేయలేదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్రాస్. అండ్ సమ్ ఆఫ్ మై స్టాక్స్ నేను ఆల్రెడీ కొన్ని స్టాక్స్ని అయితే యాడ్ చేశాను నిఫ్టీ ఐటీకి. అండ్ ఈవెన్ టెలిగ్రామ్లో కూడా ఐ గాట్ సమ్ అప్డేటెడ్ అనమాట. లైక్ ఆ స్టాక్స్ని కొన్ని అప్డేట్ చేశాను అదే టైంకి. అండ్ వాట్ హ్యాపెండ్ అంటే ఇక్కడ మనం కరెక్ట్ చూడాల్సింది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టాక్ ఏదైతే నిఫ్టీ ఐటీలో ఒక క్లియర్ 52 వీక్ హైని చూడొచ్చు. ఆ 52 వీక్ హైని నాట్ ఓన్లీ దాట్ అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ అనేది 52 వీక్ హై దగ్గర ఫామ్ చేసింది. సో దట్స్ వెరీ క్రూషియల్. సో కప్ అండ్ హ్యాండిల్ అనుకోవచ్చు దీన్ని. సో ఇట్స్ ఏ క్లాసిక్ బ్రేక్అవుట్ మోడల్ ఆన్ ఇండెక్స్. సో ఇండెక్స్లో మనకి ఇలాంటి బ్రేక్అవుట్స్ అనేది చూడగలిగితే ఈవెన్ కొంచెం క్లోజర్ వ్యూకి వెళ్తే ఇది కూడా ఒక కప్ అండ్ హ్యాండిల్, చిన్న కప్ అండ్ హ్యాండిల్, రైట్? ఇది ఒక చిన్న కప్ అండ్ హ్యాండిల్ అండ్ ఇట్స్ అ బ్రేక్అవుట్. ఈ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ని మనము బ్రేక్అవుట్ చేసి మంచి హెల్దీ రిట్రేస్మెంట్ కూడా ఇచ్చింది. సో వెయిట్ ఫర్ దట్ రీట్రేస్మెంట్ అనేసి అనుకున్నాను. దట్ ఈస్ ఆన్ 8th June సంథింగ్ ఓవర్ వేర్. అండ్ ఇట్స్ రియల్లీ ప్రామిసింగ్ అనమాట. మంచి అప్ ట్రెండ్లో వెళ్ళింది. చాలా ఐటీ స్టాక్స్ కూడా ఇదే మూమెంట్లో కూడా బూమింగ్ ఉన్నాయి. అండ్ ఆల్ ఓవర్ ద న్యూస్ వీ కెన్ సీ రిగార్డింగ్ ద ఐటీ స్టాక్స్. బట్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ద న్యూస్ మనకి ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ అనేది ఉండాలి. సో దట్ వాజ్ సమ్ మెయిన్ అంబిషన్ బిహైండ్ ద ట్రేడర్. ఒక ట్రేడర్ అనేది కరెక్ట్గా మనము మైండ్ సెట్ని కరెక్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. టీవీలో చూసి ఇట్స్ ఆల్రెడీ న్యూస్. సో డోంట్ బై ఆన్ ద న్యూస్. యూ షుడ్ సెల్ ఆన్ ద న్యూస్ అండ్ బై ఆన్ ద రూమర్స్. దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్. అదొక కంప్లీట్ మైండ్ సెట్ అనమాట. సో యాజ్ అ ట్రేడర్ యూ షుడ్ నాట్ బి బయింగ్ ఆన్ ద న్యూస్. సో బిఫోర్ అది న్యూస్లోకి రాకముందే మనం అబ్జర్వ్ చేస్తూ వాచ్ లిస్ట్లో పెట్టుకోగలిగితేనే మనకి మంచి రిస్క్ రివార్డ్ అనేది వస్తుంది. దట్స్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్రేడింగ్ యాజ్ ఏ కెరియర్. సో ఈ 52 వీక్ హైని రెస్పెక్ట్ చేసుకుంటూ కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది చాలా మంచి బ్యూటిఫుల్ టెక్స్ట్ బుక్ బ్రేక్అవుట్ అనొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద మంచి స్టాక్ ఐ సా ఇన్ దిస్ నిఫ్టీ ఐటీ ఏంటి అంటే ఇట్ వాజ్ బిర్లా సాఫ్ట్. సో బిర్లా సాఫ్ట్ నేను ఈ పీరియడ్లో అరౌండ్ 4th June నేను ఎంటర్ అయ్యే పొజిషన్లోకి. అండ్ వై డిడ్ ఐ ఎంటర్ అరౌండ్ 4th June? ఈవెన్ అప్డేట్లో టెలిగ్రామ్లో కూడా నేను అప్డేట్ చేసుకున్నాను. ఆ పర్టికులర్ టైంకి వాచ్ లిస్ట్లో ఉంది నాకు బిర్లా సాఫ్ట్ అనేది. ఈవెన్ దో కరెక్ట్ చూస్తుంటే యూ వోంట్ బి ఫైండింగ్ నిఫ్టీ ఐటీ బీ సాఫ్ట్ ఇన్ ద నిఫ్టీ ఐటీ ఎన్ఎస్సి ఇండెక్స్లో కనబడదు మ్యాక్సిమం. సో మోస్ట్లీ పీపుల్ చూసుంటారు నిఫ్టీ ఐటీలో ఇక్కడ ఏంటిది అనేసి. బట్ యూ వోంట్ బి ఫైండింగ్ దాట్ ఇన్ నిఫ్టీ ఐటీ టాప్ ఇన్ ద లిస్ట్. ఇక్కడ వాళ్ళ వెబ్సైట్లో అయితే కనబడదు. ఇది జస్ట్ నిఫ్టీ ఐటీలో ఉండే స్టాక్స్. బట్ ఇది ఒక సెక్టార్ నిఫ్టీ ఐటీ. బిర్లా సాఫ్ట్ ఈజ్ అన్ ఐటీ కంపెనీ బట్ ఇట్స్ నాట్ ఏ నిఫ్టీ ఐటీ. సో ఈ టాప్ 500 స్టాక్స్లో అయితే లేదు ప్రెసెంట్. బట్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నిఫ్టీ ఐటీ అనేది ఒక సెక్టార్, రైట్? బిర్లా సాఫ్ట్ అనేది ఇట్స్ అన్ ఐటీ కంపెనీ. కేపీఐటీ టెక్నాలజీస్ కానీ ఇలా వేరే కంపెనీస్ కూడా సబ్సిడరీస్ ఉన్నాయి. సో ఇట్స్ జస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ నేను కొంచెం బిర్లా సాఫ్ట్ మీద చేసుకోవాలి బేసికలీ. ఎందుకంటే యూఆర్ ఇన్వెస్టింగ్ యూఆర్ ట్రేడింగ్ స్టాక్ విచ్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఆన్ ద నిఫ్టీ ఐటీ ఇండెక్స్. అండ్ అది ఒక హై వెయిటేజ్ కాదు చెప్పాలంటే. బట్ ఒక టెయిల్ విండ్ అనేది ఉంటుంది బేసికలీ. యూ వోంట్ బి ఫైండింగ్ ఇన్వెస్టర్స్ అనేది బిర్లా సాఫ్ట్లో ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
సో అది మనం క్యాచ్ చేయగలగాలి. సో యాజ్ ఎ ట్రేడర్, నాట్ ఓన్లీ టెక్నికల్ ప్యాటర్న్స్ అండ్ ఆల్ ద స్టఫ్, యూ షుడ్ బి నోయింగ్ సమ్ ఫండమెంటల్స్. దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్, రైట్? అండ్ బిర్లా సాఫ్ట్ చూడగలిగితే ఇట్స్ టెయిల్ విండ్ స్టాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఐటీ ఒక సెక్టార్కి మంచి ఇలా ఏదైతే సెక్టార్ మనకి కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ఇచ్చి దట్ టు 52 వీక్ హై బ్రేక్అవుట్ ఇచ్చిందంటే all the IT stocks will be booming. Not only the stocks which are present in the Nifty IT sector, మనం ఏవైతే చూస్తున్నామో ఇవే కాకుండా అదర్ స్టాక్స్ కూడా విచ్ ఆర్ నాట్ లిస్టెడ్ హియర్, నాట్ ఆన్ హై వెయిటేజ్ ఇండెక్స్. సో ఎస్ఎంఈ మార్కెట్లో ఉన్న స్టాక్స్ కూడా, ఎస్ఎంఈ మార్కెట్లో ఉన్న ఐటీ స్టాక్స్ కూడా దే విల్ బీ హ్యావింగ్ ఏ టెయిల్ విండ్ అనమాట. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్, యూ షుడ్ బి అబ్జర్వింగ్ దాట్, రైట్? సో వన్ ప్రామిసింగ్ కంపెనీ ఏంటంటే బీ సాఫ్ట్ చూసాను నేను. దట్ టు ఇంక్రీజింగ్ వాల్యూమ్స్, మనం వాల్యూమ్స్ కూడా చూడగలిగితే ఇట్స్ అన్ ఇంక్రీజింగ్ వాల్యూమ్స్. దట్ టు 2020 హై, ఇది ఒక 2020 హై. అది 2020 హైని బ్రేక్ చేసింది విత్ గుడ్ పర్ఫెక్ట్ వాల్యూమ్ అసలు. సో దాట్ వాజ్ ద కన్ఫర్మేషన్. చాలా మంచి పాజిటివ్ వ్యూ అయితే ఉంది బిర్లా సాఫ్ట్. సో ఇట్ వాజ్ ఇన్ మై వాచ్ లిస్ట్ కంప్లీట్లీ. మేలో మొత్తం వాచ్ లిస్ట్లో ఉంది. ఐ డిడ్ంట్ గెట్ ఇన్ టు దీస్ ట్రేడ్స్. సో ఇట్ వాస్ కంప్లీట్ హై, 2020 హై డైలీలో చూస్తే, రైట్? అండ్ మంత్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ లుక్ ఎట్ మంత్లీ. సో లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అయితే ఇవైతే ఉండాలిగా. సో మంత్లీ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసింది. ఎప్పుడు బ్రేక్ చేసింది? నవంబర్లో సమ్వేర్ అరౌండ్. కొంచెం ఎక్యుములేషన్ తర్వాత బ్రేక్ చేసింది. సో ఇట్స్ ఎ కన్ఫర్మేషన్, రైట్? ఇది ఒక ఎక్యుములేషన్ ఈ జోన్ అనేది కంప్లీట్లీ. సో ఎక్యుములేషన్ ఒక బిల్డప్, ఇది ఒక బిల్డప్ కంప్లీట్గా కాజ్ అనేది క్రియేట్ అయింది. సో కాజ్ అనేది క్రియేట్ అయ్యి తర్వాత ఎఫెక్ట్ అనేది ఇట్లా ఇచ్చింది. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ ఎ వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ద వాల్యూమ్ ఎనాలిసిస్ అనమాట కంప్లీట్లీ. సో ఎప్పుడైనా స్టాక్ కాజ్ క్రియేట్ చేస్తుందంటే ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ఎఫెక్ట్. సో ద ఎఫెక్ట్ షుడ్ బి అప్ ట్రెండ్ ఆర్ ద ఎఫెక్ట్ షుడ్ బి డౌన్ ట్రెండ్. సో ఇట్స్ ఎ క్లియర్ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. ఇట్స్ ఎ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. స్ట్రెంగ్త్ కూడా లుక్ ఎట్ ద వాల్యూమ్స్. It's a pretty impressive volume manaki. That took breaking the trend line and even it gave a nice retracement and again went up. It's a confirmation of uptrend manaki Birla Soft lo. So right now whenever I waited actually, so even though it broke out in December 2020, I didn't enter into this Birla Soft. It was in my watch list for a long time. And ఎప్పుడైతే ఈ 2020 హైని బ్రేక్ చేసిందో దట్ వాజ్ మై కంప్లీట్ బయాస్డ్ అనమాట ఇక. సో ఎప్పుడైతే నేను ఈ 2020 హైని బ్రేక్ చేసిందో విత్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, బ్యాక్గ్రౌండ్లో స్ట్రెంగ్త్ ఉంది. దట్ టు వాల్యూమ్ స్ట్రెంగ్త్ ఎనాలిసిస్లో, కంప్లీట్లీ వాల్యూమ్ స్ప్రెడ్ ఎనాలిసిస్లో నువ్వు చూడాల్సింది వాల్యూమ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏంటిది, స్ట్రెంగ్త్ ఉందా, వీక్నెస్ ఉందా. సో బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్ స్ట్రెంగ్త్ మనకి. సో దాట్స్ అ కన్ఫర్మేషన్ ఆఫ్ అప్ ట్రెండ్. సో పెద్ద వాల్యూమ్ స్ప్రెడ్స్ కూడా, ఈవెన్ క్యాండిల్ స్ప్రెడ్స్ కూడా చూస్తే కంపేర్ టు ద రిట్రేస్మెంట్ క్యాండిల్స్, ద వాల్యూమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ స్ప్రెడ్, లుక్ ఎట్ ద స్ప్రెడ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్, రైట్? క్యాండిల్ యొక్క స్ప్రెడ్ చాలా పెద్దగా ఉంది కంపేర్ టు ద రిట్రేస్మెంట్. దట్ వాజ్ ద ఈజీ కన్ఫర్మేషన్ ఆన్ వీక్లీ. ఎప్పుడైతే ఇది క్రాస్ చేసిందో, సో దట్ టు విత్ గుడ్ వాల్యూమ్, పర్ఫెక్ట్ వాల్యూమ్, ఇంక్రీజింగ్ వాల్యూమ్, I have entered at this position around 337. So 337 దగ్గర ఎంటర్ అయ్యాము అండ్ that was a confirmation. And look at the risk reward. First 2020ని హై చేసి, హై క్రాస్ చేసి, డైలీ, ఇది డైలీ చార్ట్, ఎప్పుడైతే 2020ని క్రాస్ చేసిందో అండ్ హైని క్రాస్ చేసి ఒక చిన్న రిట్రేస్మెంట్ ఇచ్చింది. అండ్ వెన్ ఎవర్ ఇట్ బ్రోక్ దిస్ హై, ఈ హైని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద పొజిషన్. ఇట్స్ ఎ క్లాసికల్ ఎంట్రీ కూడా. సో ఎంట్రీ ఈజ్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. లైక్ లిమిట్ ఆర్డర్ పెట్టేశాను నేను అక్కడ. సో ఇట్ గాట్ ట్రిగ్గర్డ్ బేసికలీ, అంతే. సో యూ షుడ్ నో ద బేసిక్స్, రైట్? ఇలా లిమిట్ ఆర్డర్స్ ఇవన్నీ తెలుసుకో కొంచెం. అండ్ 337 దగ్గర ఎంటర్ అయితే వాట్ ఈస్ ద రిస్క్ రివార్డ్? నా స్టాప్ లాస్ ఎక్కడుంది? 311. అసలు 311కి రాలేదు మళ్ళీ. దట్ వాజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్, పవర్ఫుల్ బ్రేక్అవుట్ అని చెప్పొచ్చు. సో ఈవెన్ దో ద సెల్లర్స్ వాల్యూమ్ ఈజ్ డామినేటెడ్, మనం సెల్లర్స్ ఎక్కువ ఉన్నారని చూడొచ్చు ఇందులో.
అండ్ ఇట్ డిడెంట్ రిట్రేస్ బ్యాక్, అసలు రాలేదు మళ్ళీ వెనకాలకి ప్రైస్. ఇట్ క్లోజ్డ్ అబోవ్ దిస్ హై. సో దాట్ వాజ్ ఎ గుడ్ పవర్ఫుల్ క్యాండిల్ అని చెప్పొచ్చు ఆన్ 9th June. సో what was your risk reward? Coming to the risk reward, entry at 337, stop loss at 311. Look at the risk reward. Already risk reward 2 ఇచ్చేసింది, and right now it's trading at 402. As per the risk reward rule of a trader, 1:2 maximum చాలు, నాకు బేసికలీ 1:2 చాలు. సో డోంట్ go for more than 2 as a target 391, but right now the stock is at 402, right? So above that is a bonus, right? Completely it's bonus. Now you can trail your stop loss. ఇక్కడ ట్రైల్ చేసుకోవచ్చు స్టాప్ లాస్ని. ఇప్పుడు స్టాప్ లాస్ 391 దగ్గర పెట్టేయచ్చు కంప్లీట్లీ. సో నెవర్ ఎగ్జిట్ ద పొజిషన్స్, యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఏంటంటే నీ గోల్డెన్ రూల్స్లో పెట్టుకున్నావు ఆల్రెడీ 391. ఈ పర్టికులర్ స్టాప్ లాసెస్ అనేవి ట్రైలింగ్ చేసుకోవాలి ఆ వన్స్ ఇట్స్ రీచ్ ద టార్గెట్ అనేసి. అబౌవ్ దట్ కంప్లీట్లీ బోనస్ వస్తుంది. Just take it whatever it's getting and appreciate what you get. Ante.